ఇక ఉచిత విద్యుత్ గ్యాస్ సిలిండర్ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలవడంతో ఓ మహిళా లోకమంతా సంబరాలు చేసుకుంటున్నారని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరల పెంపు, జీఎస్టీల పేరుతో ప్రజల్లో నడ్డివేర్చిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందంటున్న సునీతారావుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. ఖచ్చితంగా అన్ని అమలు చేసి తీరుతాం. 100 రోజుల్లో కూడా మిగతా గ్యారంటీలు అమలు పరుస్తాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 15 స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. నిన్న కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 2 గ్యారంటీలకు సంబంధించి త్వరలోనే సంబంధించిన మరో 2 గ్యారంటీలు 500కు గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఏదైతే మిగతా 200 గృహజ్యోతికి సంబంధించిన ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించబోతుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు అసలు ఏం చెప్పాలనుకుంటారు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు? ఒకటే చెప్పాలనుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్క మహిళా కాంగ్రెస్ సోదరునికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పదు, చెప్తే ఖచ్చితంగా ఆచరించి చేస్తుంది అనేది మేము చూపిస్తున్నాం. 6 గ్యారంటీలో భాగంగా మొట్టమొదటిగా బస్ ఫ్రీ ఇచ్చాం. దాంతో పాటు 10 లక్షల ఆరోగ్యశ్రీ, ఇప్పుడు వచ్చేసి 500కే సిలిండర్ 1150తో మన నడ్డి విరిసిన బీజేపీ కానీ బీఆర్ఎస్ కి కానీ రాబోయే కాలంలో ముక్కు పిండి వసూలు చేయాలని మాది కూడా టార్గెట్ ఉండే. కానీ సబ్సిడీ ఇవ్వకపోగా మా మీద కేసులు పెట్టి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు 500లకు సిలిండర్ ఇస్తున్నాం మహిళలకి. ఇదే కాకుండా 200 గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశాం. అదే విధంగా నిన్న కేబినెట్ సమావేశం అయింది. మా సీఎం గారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరు ఆమోదం చెంది ఈ బిల్లు బయటకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇదే కాదు తమ్ముడు, చాలా 2.5-3 సంవత్సరాల నుంచి నిత్యం రోడ్డు మీద ఉంది మహిళా కాంగ్రెస్. 240 ధర్నాలు చేసింది. 20 నాన్ అవైలబుల్ కేసులు పెట్టినారు. మా చెల్లెండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంత భారీ ఎత్తున సంతోషంగా ఆడుతున్నారంటే వీళ్ళందరూ బిలో పవర్టీ లైన్లో ఉన్న చెల్లెండ్లు. నిజంగా కూడా వాళ్ళకు సామాన్యులకి, పేద ప్రజలకి ఎక్కడ కూడా తినే పరిస్థితి లేదు. ఒక పూట తినే పరిస్థితి లేకుండా జిఎస్టీలు, వ్యాట్లు, 15 లక్షలు దేవుడెరుగు, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయిందో, బీసీ బంధులే, మందు బంధు మాత్రం ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు, దళిత బంధువులే, దళిత ముఖ్యమంత్రిలే, 3 డబల్ బెడ్రూమ్లు ఇస్తానే డబల్ బెడ్రూమ్లు లేవు. ఈరోజు 3 ఎకరాల భూమి అన్నాడు, అది కూడా లేదు. కాబట్టే ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పటికన్నా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేస్తే ఇప్పుడు దిగి వస్తున్నారు. 9.5 సంవత్సరాల తర్వాత మేము నిత్యం ప్రజల్లో ఉన్నాం. ప్రజల సంక్షేమం ఏం కావాలో ఉమెన్ మేనిఫెస్టోకి మేము తిరిగి ఇవన్నీ తీసుకొచ్చాం. 6 గ్యారంటీల్లో మొట్టమొదటిగా గ్యాస్ అడిగారు. గ్యాస్ కోసం మేము పాటుపడ్డాం. నిజంగా కూడా మా స్క్రీనింగ్ కమిటీ కానీ, మా మేనిఫెస్టో కమిటీ కానీ చాలా బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకుంది. ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తూ బస్ ఫ్రీ అనే పథకం తీసుకొచ్చినాకనే మా చెల్లెళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. వీళ్ళ కుట్రపూరిత రాజకీయాలు ఇంకా వాళ్ళని తిడితే బాగోదు. మీరు ఇప్పుడు 2 గ్యారంటీలు తీసుకురాబోతున్నారు. బీఆర్ఎస్ నేతలు మొన్నటి వరకు విమర్శిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. దాంట్లో ఇప్పటి వరకు సంబంధించి 2 గ్యారంటీలు ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో మిగతా అన్ని కూడా ప్రజలు మభ్యపెట్టేందుకు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎవడు 420? నీ అయ్య 420 కేసీఆర్, కేటీఆర్ 420, కల్వకుంట్ల కవిత 420. షేమ్ 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 షేమ్. బాయ్ బాయ్ కేసీఆర్ అన్నాం. బాయ్ బాయ్ కేసీఆర్. లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా బాయ్ బాయ్ కేసీఆర్. మీరు 420, మీరు మా డబ్బులు తిన్నారు. మా దగ్గర జిఎస్టీలు వసూలు చేసినారు, వ్యాట్లు వసూలు చేసినారు బీజేపీ బీఆర్ఎస్. కాబట్టి వాళ్ళు 420, మేము 420 కాదు. 500లకు సిలిండర్ ఇచ్చినాం. మీరు ఎంత వేసినారు? గుదిబండగా 410 ఉండే మేము ఉన్నప్పుడు. మీరు ఎంత వేసినారు? 1150, 1200 వరకు రీచ్ అయింది. ఎలక్షన్ రాగానే మోదీ 10 లక్షల సూట్ వేసుకొని తిరుగుతాడు, మాంట్ బ్లాంక్ పెన్ను పెట్టుకొని తిరుగుతాడు. ఈ రోజు మా పిల్లల పెన్సిల్ పైన జిఎస్టీ వేస్తాడు, మేము వాడే చీజ్ మీద జిఎస్టీ వేస్తాడు, బ్రెడ్ మీద జిఎస్టీ, చీరల మీద, చెప్పుల మీద, దేని మీద జిఎస్టీ వేయలేదు. తినే ఏం చేస్తాడు ప్రధానమంత్రి ఒక్కడే కదా. మరి మా చెల్లెళ్ళందరికీ కూడా సబ్సిడీ ఇవ్వకపోగా, ఈరోజు సిలిండర్ ధరలు తగ్గించకపోగా మాకు చేసిన అన్యాయానికి ఓటుతోటి బుద్ధి చెప్తాం. రాబోయే కాలంలో చెల్లెళ్ళందరూ ఎవరికి పట్టం కట్టాలని చెప్తారో మహిళా కాంగ్రెస్ పార్టీకి
ఘన విజయం సాధిస్తారు. పార్లమెంట్ రివ్యూ మీటింగ్ అంతటి తిరగడం జరుగుతుంది. ఈ రోజు నేను అందరికీ అదే చెప్తున్నాను. ప్రతి దగ్గర ఒక్కొక్క చెల్లె 10 మందిని అనుసంధానం చేయించి బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, అన్ని పార్టీల నుంచి బ్రహ్మరథం పడుతున్నారు. మా పార్టీలకు వస్తున్నారు. అందరు చెల్లెళ్ళని ఆహ్వానిస్తున్నాం. రాబోయే కాలంలో బంపర్ మెజారిటీ తోటి లోక్సభ, పార్లమెంట్ ఎలక్షన్స్ గెలుస్తారని చెప్తున్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చిందో ఖచ్చితంగా అన్ని అమలు చేసి తీరుతాం. 100 రోజుల్లో కూడా మిగతా గ్యారంటీలు అమలు పరుస్తాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 15 స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. మహిళా లోకమంతా కూడా ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నట్టుగా కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రాబోతుంది. పర్సన్ మనోజ్తో కలిసి హరీష్ అమ్మాని హైదరాబాద్.